భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో పూర్తి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎంవీపీ కాలనీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 2014-19 సంవత్సర కాలంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగిందన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం. అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మనందరి కళ, మన ఉత్తరాంధ్ర కానీ రాష్ట్రానికే ఒక తలమార్గంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద స్పష్టత ఇవ్వాలని ఉద్దేశం బట్టి మిమ్మల్ని అందరూ కూడా మాట్లాడారు. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతిపాటి నారాయణ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్కెట్ చైర్మన్ మన బంగారాజు భోగాపురం ఎంపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామా చేసి ఆయన సీనియర్ నాయకులుగా ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.